తిరుపతి జిల్లా గూడూరు మున్సిపాలిటీ పరిధిలో నిత్యం 1,50,000 మందికి తాగునీటిని సరఫరా చేస్తున్న ట్యాంకర్లు నిర్వహణ లేక దెబ్బతిన్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ట్యాంకులకు ఆధారంగా ఉన్న పిల్లర్లు బలహీనంగా మారాయని చెబుతున్నారు. ఏ ట్యాంకు ఎప్పుడు కూలుతుందోనని ఆందోళన చెందుతున్నారు. కనీసం వీటిని శుభ్రం చేసే సదుపాయమూ లేదంటున్నారు. గూడూరు మున్సిపాలిటీలో తాగునీటి ట్యాంకర్ల పరిస్థితిని మా ప్రతినిధి రాజారావు అందిస్తారు. గూడూరు మున్సిపాలిటీలోని దాదాపు 1,00,000 మందికి పైగా మంచినీటిని సరఫరా చేసే ఈ రిజర్వాయర్లు పూర్తిగా కింద భాగాల పిల్లర్స్ అన్ని కూడా పూర్తిగా దెబ్బతినిపోయిన పరిస్థితి అనేది ఉంది. అన్ని రిజర్వాయర్లు వచ్చి 1965లో నిర్మాణం చేశారు. మరికొన్ని 1982 ఆ ప్రాంతంలో నిర్మాణం చేశారు. రెండు కూడా వీటన్నిటి కూడా పిల్లర్స్ పూర్తిగా దెబ్బతిన్న ఉన్నాయి. అందులో అదేవిధంగా వీటికి నిచ్చెనలు కూడా లేకపోవడంతో ఈ ట్యాంకులను శుభ్రం చేయడం కూడా లేని పరిస్థితి అనేది ఉంది. ప్రతి పిల్లర్ కూడా పూర్తిగా దెబ్బతిని కాంక్రీట్ అంతా కూడా పోయి ఇనుప తీగలు కూడా బయటకు వచ్చాయి. గూడూరు నగరంలోనే ఉన్న ట్యాంకర్లు దాదాపు 10 వరకు ఉన్నాయి. అన్నీ కూడా ఎక్కువ భాగం ఒక్కొక్క ట్యాంకర్ కింద ఉన్న ట్యాంకర్కి ఆధారంగా ఉన్న ఈ పిల్లర్లు కాంక్రీట్ మొత్తం కూడా దెబ్బతిని పగుళ్ళు వచ్చి సిమెంట్ ఊసలు కనపడుతున్న పరిస్థితి అనేది ఉంది. ఇవి ఎప్పుడు పడిపోతాయో అర్థం కాని పరిస్థితి. గూడూరు మున్సిపాలిటీకి 1,00,000 మంది జనాభాకి శుద్ధి నీటిని ఇచ్చే వీటిని ఫిల్టర్ చేసేందుకోసంగా కండలేరు నీటిని వేములపాలెం తీసుకొస్తారు. వేములపాలెంలో వీటిని ఫిల్టర్ చేస్తారు. తిరిగి గూడూరు పట్టణంలో ఉన్న ఈ 12 ట్యాంకర్లలో నింపుతారు. అయితే ఈ ట్యాంకర్లు శుద్ధి చేసిన నీటిని మళ్ళీ కూడా ఈ ట్యాంకర్లలో నింపడం వల్ల ఇవి కలుషితంగా మారుతున్నాయి. అంటే ఈ ట్యాంకులను శుభ్రం చేయడం అనేది సాధ్యం కాని పరిస్థితి. ఒక్కొక్క ట్యాంకర్ వచ్చి 20 నుంచి 30 వేల లీటర్లు నిల్వ చేసే రిజర్వాయర్లు ఇవి. అదేవిధంగా ఇక్కడ సిమెంట్కు సంబంధించిన కాంక్రీట్ ఉన్నాయి మెట్లు. ఈ మెట్లు మొత్తం కూడా పగిలిపోయి పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ ట్యాంకులను శుభ్రం చేయడం సాధ్యం కాని పరిస్థితి. ఇది గత కొన్ని సంవత్సరాలకు కూడా వీటిని పట్టించుకోకపోవడం వల్లనే ఈ గూడూరు మున్సిపాలిటీలోని ఈ మున్సిపల్ ట్యాంకర్లలో ఈ పరిస్థితి అనేది ఉంది. గూడూరు పట్టణంలో తాగునీరు సౌకర్యార్థం వాటర్ ట్యాంకులు ఎప్పుడో పురాతన కాలంలో నిర్మించినటువంటివి. ఇవన్నీ కూడా పాడుపడిపోయినాయి. బాగా ఇబ్బందిగా ఉంది. కనీసం శుభ్రంగా ఉంచుకునేందుకు కూడా వాటిని శానిటైజేషన్ చేసేదానికి కూడా వీలు కావడం లేదు. కాబట్టి వాటిని వెంటనే తొలగించాలి. శిథిలావస్థలో ఉన్నాయి వాటర్ ట్యాంకులను కూడా. అన్నీ ఒకేసారి దెబ్బతినేటువంటి పరిస్థితి వచ్చింది. రాబోయేటువంటి కాలంలో మంచినీటి ఇబ్బంది అవుతుంది. శుభ్రత చేసేదందుకు కలుషితమైనటువంటి నీరు తాగాల్సినటువంటి పరిస్థితి. వేమలపాలెంలో ఉన్నటువంటి వాటర్ ట్యాంకులు క్లీన్ చేసి ఇక్కడికి వాటర్ పంపింగ్ చేసినప్పటికీ ఇక్కడ కూడా కలుషితం అవుతున్నాయి. కాబట్టి ప్రజల ఆరోగ్య దృష్ట్యా వీటిని వెంటనే పునరుద్ధరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. గూడూరు మున్సిపాలిటీ గ్రేడ్ 1 అయినప్పటికీ ఇక్కడ వసతులు చాలా తక్కువ. ఈ మున్సిపల్ ట్యాంకులకు సంబంధించి సుమారు ఒక 10 దాకా ఉన్నాయి. సొసైటీలో వచ్చి ఒక 3 ఉన్నాయి. ఒకే దగ్గర 3 ఉన్నాయి. వాటికి ఎక్కేదానికి నిచ్చెనలు లేవు. వీటికి ఎక్కేదానికి నిచ్చెనలు లేవు. వీటి కాల పరిమితి కూడా అయిపోయింది. కనీసం ఇప్పటికి ఈ ట్యాంకులు ఇంచుమించు కొన్ని ట్యాంకులు 50 సంవత్సరాలు దాటిపోయినాయి కన్స్ట్రక్షన్ జరిగి. కొన్ని ట్యాంకులు 30 సంవత్సరాలు కూడా. ఇందూరు వేమలపాలెం నుంచి వాటర్ ఫిల్టర్ ఇక్కడికి వస్తుంది. ఫిల్టర్ వచ్చినప్పుడు ఇక్కడ క్లీనింగ్ అనేది లేదు. మెట్లు లేవు. మెట్లు శిథిలావస్థ, అసలు మెట్లే లేవు. ఆ కలుషితమైన నీరే గూడూరు ప్రజలకు మొత్తం వెళ్తూ ఉంది. వాళ్ళు క్యాన్ నీళ్ళకి కూడా కొంతమంది అలవాటు పడిపోయారు ఈ వాటర్ వదిలేసి. ఇక్కడ ఐఏఎస్ అధికారి సబ్ కలెక్టర్గా వస్తాడు. ఆయనకి మేము చాలాసార్లు తీసుకెళ్ళాము. ఆయన దృష్టికి కూడా ప్రజలు ఈ విధంగా ఇబ్బంది పడుతున్నారు. అన్ని మున్సిపాలిటీకి సంబంధించిన వాటర్ ట్యాంకులన్నీ శిథిలావస్థలకు వెళ్ళిపోయినాయి. ఆ సొసైటీలో అయితే 3 వాటర్ ట్యాంకులు ఉంటాయి. కింద ఎలిమెంటరీ స్కూల్ ఉంది. ఆ చిన్న పసిబిడ్డలు చదువుతున్నారు. ఆ 3 ట్యాంకులు కనుక కూలిపోయినాయంటే ఆడ గందరగోళం అయిపోద్ది పరిస్థితి. స్వచ్ఛమైన నీరు అందించాలని చెప్పి మేము తెలియజేస్తాం. గూడూరు నుంచి కెమెరామెన్ హరీష్ బాబుతో రాజారావు, ఈటీవీ న్యూస్.